మాజీ మంత్రి జయరాం పైన ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ వీరుపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాం ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామని అన్నారు. మంత్రిగా ఉండి ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. జయరాం నియోజకవర్గ అభివృద్ధిని మరిచి అక్రమ మద్యం, పేకట స్థావరాలు, మట్టి మాఫియాను ప్రోత్సహించి అక్రమంగా సంపాదించాడని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను జయరాం సోదరులు బెదిరింపులకు పాల్పడినటువంటి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆలూరు ఇన్ఛార్జ్ వీరుపాక్షి హెచ్చరించారు. ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడించే రెడీగా ఉన్నారు. నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, నువ్వు ఆలూరులోనే చేయి, గుంటకల్లోనే చేయి, మంత్రాలయంలోనే చేయి, ఎక్కడ చేసినా నిన్ను ఓడించే రెడీగా ఉన్నారు. నువ్వు మాత్రం ఎక్కడ పోయినా కానీ నీకే ఓటమి తప్పదనే చెప్తున్నాం. ఎందుకంటే నీ అవినీతి పరిపాలన ప్రతి మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో. పోలీసులను కొట్టిన ఘనత మీదే. పేకాట ఆడేకి వస్తే పేకాట ఆడిని కూడా పోలీసులు కొట్టిన నీ తమ్ముడు అందరు తెల్ల జనాలకు తెలుదా? అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ నీవు ఏమి విమర్శించలేదు. అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు. ఎమ్మెల్యే టికెట్ ఓడిపోతామని తెలిసి నీకు ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు అనుకని ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినారు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తారా? ఈయన టికెట్ ఇస్తే టికెట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా నేను ఓడిస్తారు. అది గంటాపదం చెప్తున్నాము సార్. ఈరోజు ఎంత వచ్చిన మన అందరి కార్యకర్తలకి